ద బైబిల్ గ్లోబ్ రియాలిటీస్ అనేటువంటి 5వ ఎపిసోడ్తో దేవుని వాక్యంను మీతో పంచుకోవడానికి దేవుని చూపినటువంటి కృపను బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగం భారత్ మ్యాప్ నుండి కీర్తన 92 ధ్యానము, లెబానోను మీద దేవదారు వృక్షాల యొద్దకు వెళదాము రండి అనేటువంటి టైటిల్. ఇది మనం చూస్తున్నాం. భారతదేశం ఇదే, ఇక్కడ సమీపంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటిదే లెబానోను దేశం. లెబానోను అనగా తెల్లనైనా, చూస్తున్నాం కదా, ఈ యొక్క దేశమంతా కూడా మంచు చేత కప్పబడి ఉంటుంది. ఈ మంచులో ఈ యొక్క దేవదారు వృక్షాలు పెరుగుతాయి అన్నమాట. బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట 92వ కీర్తన 12వ అధ్యాయంలో రాయబడుతుంది, లెబానోను మీద దేవదారు వృక్షం వలె నీతిమంతులు ఎదిగెదరు అని రాయబడతా ఉంది. ఈ అధ్యాయం మొత్తం కూడా ధ్యానం చేద్దాం. ఈ యొక్క లెబానోను దేశము, మనం చూస్తున్నటువంటి ఈ దేశంలో లెబానోను పర్వతం ఉన్నది. ఆ పర్వతం పైన దేవదారు వృక్షాలు సవిస్తారంగా ఉన్నాయి. ఈ దేశము ఫ్లాగ్ పైన దేవదారు వృక్షం ఉంటుంది. ఈ దేశానికి ఏదైనా ఆదాయం వచ్చేది ఉందంటే మనం చూస్తున్నటువంటి ఈ యొక్క మ్రానులు, దేవదారు మ్రాను, ఈ చాలా లావు, ఈ మ్రానులు చాలా వెడల్పు, చాలా పొడవు. దాదాపుగా ఈ యొక్క దేవదారు వృక్షాలు 20 అంతస్తుల పైన ఎంత ఉంటుందో, ఎంత అంతస్తుల కంటే ఎత్తుగా ఈ దేవదారు వృక్షాలు ఎదుగుతాయి. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగము 92వ కీర్తన 1వ అధ్యాయంలో మనం చూస్తే, అధ్యాయంలో ఉన్నటువంటి మాటను ధ్యానం చేద్దాం. 1, 2, 3 వచనాలు చదివితే, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలంతో, గంభీరత కలిగిన సితారతో ప్రచురించడం మంచిది అనేటువంటి మాటను చూస్తున్నా. ఈ కీర్తన పైన ఉంటుంది, విశ్రాంతి దినమునకు తగిన కీర్తన అని రాయబడుతూ ఉంది. అనగా నిర్గమకాండము 20వ అధ్యాయం 9వ వచనంలో చూస్తూ ఉన్నాము, 6 దినములు కష్టపడి 7వ దినము, 6 దినములను దేవుడు ఈ యొక్క సమస్త సృష్టిని, మనం చూస్తున్నటువంటి అందమైనటువంటి ఆకృతిని అంతటిని కూడా 6 దినాలు దేవుడు కష్టపడ్డాడు. 7వ దినము ఆయన విశ్రాంతి తీసుకుని ఉన్నాడు. మనలో అనేటువంటి మనల్ని కూడా ప్రభు చెప్తా ఉన్నాడు, ఆదివారము ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించేటువంటి దినం. అది మనందరూ కూడా సెలవు దినము, విశ్రాంతి దినము, ప్రభుని స్తుతించేటువంటి దినము. ఈ 92వ కీర్తన మనం చూస్తే, ఈ కీర్తనలో 1, 2 వచనాలంతా కూడా చెప్తా ఉన్నది, we should worship the Lord, దేవుని స్తుతించాలి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఘనపరచాలి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. 148వ కీర్తన అంతా కూడా చదివితే, ఈ యొక్క సృష్టి యావత్తు అంతా కూడా దేవుని స్తుతిస్తుంది, దేవుని మహింపరుస్తుంది అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. 148వ కీర్తన 1వ వచనం చూస్తే, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలములారా యెహోవాను స్తుతించుడి. మెట్టలు, గుట్టలు, పర్వతములు, నక్షత్రములు, తారలు, చంద్రుడు, సూర్యుడు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిది కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాయని బైబిల్ సెలవిస్తా ఉంది. 148వ కీర్తన 9వ వచనంలో చూస్తూ ఉన్నాం, ఈ దేవదారు వృక్షాలు కూడా దేవుని గణపరుస్తా ఉన్నాయి, ప్రైజింగ్ గాడ్. ఈ యొక్క 10వ వచనంలో చూస్తున్నాం మనం కదా, మృగములారా, పశువులారా యెహోవాను స్తుతించుడి అనేటువంటి మాట చూస్తున్నా.
ఇజ్రాయేల్ జీవితంలో ఈ ప్రాంతంలో సీనాయి కొండ, ఈ కొండ మీదకి మోషే వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా టైం తడువు చేశాడు అనేటువంటి మాటను చూస్తున్నాం. నిర్మకాండ 32వ అధ్యాయం 1వ వచనం, ఆ వచనంలో ధ్యానం చేస్తే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మర్చిపోయారు. వారు అహరోను దగ్గరికి వెళ్ళి వారు గోల్డెన్ కాఫ్ అనగా వారు ఒక దూడును, బంగారపు దూడును చేసి దానికి ఇజ్రాయేల్ ప్రజలు మొక్కారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, 6వ దినము 6 దినాలు మన కష్టపడాలి, 7వ దినము మనం సృష్టించినటువంటి దేవుని ఆరాధించేటువంటి దినము. ఈ సృష్టిలో ఏ రూపమును కూడా ఆరాధించడానికి వీల్లేదు. ఈ యొక్క 148వ కీర్తన అంతా కూడా చూస్తూ చెప్తుంది కదా, ఈ సృష్టి యావత్తు మొత్తము కూడా దేవుణ్ణి మహిమపరుస్తుంది, ఆరాధన చేస్తుంది. అదే మనం చదువుకున్నాం. 148వ కీర్తన 10వ వచనంలో చూస్తున్నాం, మృగములారా, పశువులారా యెహోవాను స్తుతించుడి అనేటువంటి మాటను చూస్తున్నాం. ఒకరోజు మేము తెనాలి వెళుతున్నాం. నాకు చాలా ఆవులు మంద కనపడింది. ఇది తీశాను. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇవన్నీ కూడా దేవుని స్తుతిస్తా ఉన్నాయి, దేవుని మహింపరుస్తా ఉన్నాయి, దేవుని గణపరుస్తా ఉన్నాయి. మానవుడైతే ఏం చేస్తున్నాడు? అవి దేవుని స్తుతిస్తుంటే, దేవునికి మొరపెడుతుంటే, దేవుని గణపరుస్తూ ఉంటే, మనుషుడు, ఇజ్రాయేల్ ప్రజలు గోల్డెన్ కాఫ్ అనగా బంగారు దూడకి వారు ఏం చేశారు? సృష్టికర్తను, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తను ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా మర్చిపోయారు. నా ప్రియమైనటువంటి దైవ జనమ, ఈ 148వ కీర్తన అంతా కూడా సృష్టి యావత్తును దేవుని స్తుతిస్తుంటే, 150వ కీర్తన సకల వాద్యములతో యెహోవాను స్తుతించుడి అని రాయబడతా ఉంది. ఆ చివరి 6వ వచనంలో చూస్తున్నాం, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. ఇప్పటి వరకు కూడా దేవుని స్తుతించుడు గూర్చి ధ్యానం చేశాం. ఎక్కడ స్తుతించాలి అని ఈ 92వ కీర్తన సెలవిస్తూ ఉందంటే, ఈ కీర్తనలో 12, 13 వచనాలు చదివితే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వల్లే ఎదుగుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లెదరు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. లెబానోను మీద దేవదారు వృక్షం వల్లే వారు ఎదిగెదురు అనేటువంటి మాటను వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దైవజనం, ఇప్పుడు మనము లెబానోను దేశాన్ని, ఆ పరివార ప్రాంతాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ పరివార ప్రాంతం ఎప్పుడు కూడా మంచు చేత కప్పబడి ఉంటుంది. యెర్మీయా గ్రంథము 18వ అధ్యాయం 14వ వచనంలో యెర్మీయా భక్తుడు క్రీస్తు పూర్వము 580 కాలంలో రాసినటువంటి మాట ఈనాటికి కూడా మనము ఈ లెబానోను దేశంలో మంచు చేత కప్పబడి ఉంటది అని యెర్మీయా భక్తుడు రాసినటువంటి మాట ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. లెబానోను పొలములో బండ మీద హిమముండుట మానున అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా ఎట్టిపోయినప్పుడు కూడా మంచు చేత కప్పబడి ఉంటది. అదేవిధంగా ఈ యొక్క మంచు తర్వాత మంచు కరిగి నీరు రూపంలో ఈ రీతిగా ప్రవహించడాన్ని మనము చక్కగా ఈనాటికి కూడా మనము గమనించగలుగుతున్నాం. నా ప్రియమైనటువంటి దైవజనమ, ఈ యొక్క హిమము దేనికి సాదృశ్యంగా ఉందంటే, బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట పరిశుద్ధతకు సాదృశ్యంగా చెప్పబడతా ఉన్నది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు కూడా ఆరాధించబడుతున్నటువంటి దేవుడని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. 1వ పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చూస్తూ ఉన్నాము, నేను పరిశుద్ధుడనై ఉండులాగున మీరును పరిశుద్ధులై
ఉండండి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మనం చూసాం ఈ యొక్క లెబానోను దేశం అంతా కూడా మంచు చేత కప్పబడి ఉంటుంది. మంచు పరిశుద్ధతకు, అదే విధంగా మంచు కరిగి ఈ నీరు రూపంలో ప్రవహించటం దేవుని వాక్యానికి సాదృశ్యంగా మనం చెప్పుకుంటాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క మాను చూడండి, చాలా పెద్ద మాను. ఈ మాను ఎదగాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వర్ధిల్లెదరు. దేవుని సన్నిధిలో ఏముంటుందంటే పరిశుద్ధతకి సాదృశ్యంగా వాక్య భాగం సెలవిస్తూ ఉంది, మంచుకు సాదృశ్యంగా. అదేవిధంగా నీరు, మంచు కరిగి నీరు రూపంలో ప్రవహించడాన్ని దేవుని వాక్యానికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. దేవుని మందిరములో నాటబడి పరిశుద్ధమైనటువంటి రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైనటువంటి దేవుని పిల్లలుగా దేవుని మందిరములో ఎదగాలని ప్రభు అయిన యెహోవా ఈ లెబానోను దేశాన్ని సాదృశ్యంగా పర్వతం మీద ఎరుగుతున్నటువంటి దేవదారు వృక్షానికి సాదృశ్యంగా దేవుడు వాక్యము ఈ రీతిగా గ్రంథస్థము చేయబడి ఉన్నది. దేవుని మందిరము పరిశుద్ధతకు సాదృశ్యం. ఎందుకంటే దేవుని మందిరములో సహవాసం ఎటువంటిదంటే వారు లోక ఏచ్ఛలను, పాపమును విడిచి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి రాజులైన యాజక సమూహము దేవుని పిల్లలై ఉన్నటువంటి స్థలము గనుక బైబిల్ సెలవిస్తుంది, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు మన దేవుని ఆలయములో వర్ధిల్లెదరు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచు పరిశుద్ధతను సూచిస్తే లెబానోను పర్వతము, ఆ కొండ దేనికి సాదృశ్యంగా చెప్పబడుతుందంటే ఈ లెబానోను పర్వతము చూస్తే 2500 మీటర్లు హైట్ను కలిగి ఉన్నది. ఈ యొక్క పర్వతము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో చూస్తూ ఉన్నాం, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడిని నేనే, అది పరిశోధించబడిన రాయి, పరీక్షించబడినటువంటి రాయి మాటను చూస్తూ ఉన్నాం. 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన అనేకమైనటువంటి శ్రమలు పడి ఆయన పరలోకములో ఆయన పునాదిగా, రాతిగా వేయబడి ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో చూస్తున్నాం కదా, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. కొండ, గాడ్ ఈజ్ అవర్ రాక్, దేవుడు మన యొక్క బండ అయి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ యొక్క లెబానోను పర్వతం మీద ఉన్నటువంటి చెట్లు 200 అడుగులు హైట్ ఉంటుంది అనమాట. దాదాపుగా 20 అంతస్తులు పైన మేడ కలిగినటువంటి హైట్ చెట్టు ఎదుగుతూ ఉంటుంది అనమాట. ఈ చెట్టు ఎదిగినప్పుడు ఆ కొండ మీద ఉన్నటువంటి ఏర్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మ్రాను చూస్తూ ఉన్నాం. ఆ ఏర్లు చాలా పటిష్టముగా ఆ కొండను తొలుచుకుంటూ లోనకి ఏర్లు వెళ్ళిపోతాయి అన్నమాట. ఎంత గట్టిగా కొండ ఉంటుందో అంత వేగంగా దీని యొక్క ఏర్లు తొలుచుకుంటూ లోనకి వెళ్ళిపోతుంది అనమాట. 20 అంతస్తులు పైన ఉన్నటువంటి చెట్టు ఆ గాలులకి అన్నిటిని తట్టుకొని అది నిలబడటానికి దీని యొక్క ఏర్లు చూస్తున్నాం కదా, ఎంతగా లోనికి వెళుతుందో. ఈ చెట్టును తీసుకొచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో పెడితే నా వల్ల కాదు అంటది, బతకలేదు. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెట్టు ఆ కొండ మీదే, ఆ లెబానోను దేశంలోనే మంచులోని మాత్రమే ఎదగగలదు. నా ప్రియమైనటువంటి దైవజనమ, క్రైస్తవ జీవితము కూడా క్రీస్తు అనేటువంటి బండ మీద నాటబడిన వారై అనేక శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఎక్కువ శ్రమల్లో ఆనందం ఉన్నది. క్రైస్తవ జీవితము క్రీస్తు మనకు నేర్పించినటువంటి పాఠం అదే. ఆయన మనందరి కొరకు శ్రమపడి ఉన్నాడు. శ్రమల మధ్య ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని, క్రీస్తులో నిలబడేటువంటి జీవితాన్ని సంఘము దేని మధ్య స్థాపించబడిందంటే అనేకమైనటువంటి శ్రమల మధ్య సంఘము స్థాపించబడింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం
3 బి పార్ట్లో చూస్తూ ఉన్నాం. దాని కొనలు బహు ఎత్తైనందున మేఘములను అంటెను అని చూస్తూ ఉన్నాడు. చూడండి, ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు, ఆ చెట్టు యొక్క కొమ్మను కోస్తా ఉన్నాడు. సొలొమోను దేవుని మందిరము నిర్మాణం నిమిత్తం ఈ యొక్క దేవదారు మ్రానులను వాడటం జరిగింది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి 1వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ఈ లెబానోను దేశంలో సొలొమోను దేవదారు మ్రానులను నరికించి ఈ యొక్క మధ్యధరా సముద్రము గుండా ఇక్కడ ఉన్నటువంటి యెరూషలేము ప్రాంతానికి తీసుకొచ్చి దేవుని ఆలయాన్ని ఈ యొక్క మ్రానుల చేత కట్టించినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 16వ వచనం చూస్తూ ఉన్నాం. దేవదారు వృక్షములు ఎప్పుడు కూడా సంతృప్తిని కలిగి ఉంటాయి. అలాగే క్రైస్తవ జీవితమును, క్రీస్తును అనుసరించిన మనము ఎప్పుడు కూడా సంతృప్తిని, సంతోషాన్ని కలిగి ఉండాలని బైబిల్లో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. క్రీస్తునందు మీరు సంతోషించండి, మరలా చెప్పుచున్నాను సంతోషించండి. లెబానోను దేశం గురించి ఎగ్జాక్ట్ మ్యాప్ లొకేషన్, అదేవిధంగా నీతిమంతులు లెబానోను మీదే దేవదారు వృక్షం వలె వారు తిన్నగా ఎదుగుతారని, వారు యెహోవా మందిరములో నాటబడిన వారై వర్ధిల్లెదరు అనేటువంటి మాటను దైవ గ్రంథం నుంచి ఎగ్జాక్ట్ లొకేషన్ వీడియోస్తో సహా దేవుని వాక్యాన్ని ఇప్పటి వరకు కూడా మనం ధ్యానం చేశాం. నా ప్రియమైనటువంటి దావి జనమ, ఇప్పుడు దేవుని పిల్లలు కాకుండా దేవునికి అవిధేయులైనటువంటి, భక్తిహీనులైనటువంటి వ్యక్తుల గురించి బైబిల్ ఏమి సెలవిస్తా ఉంది. కీర్తన గ్రంథము 92వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నాం కదా, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనమునందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగురిత్తురు, చెడు పనులు చేయవారు పుష్పాల వలె పుష్పించేది. చెడ్డ పనులు చేసేవాళ్ళు బాగా అభివృద్ధి పొందుతారు. మనం చూస్తే వాళ్ళ వైభోగం మన కళ్ళు జిగేలమంటాయి. అంత ఇదిగా వారు పచ్చగా ఉంటారు, పుష్పాల వలె, రకరకాల పుష్పాల వలె వారు చిగురిస్తూ ఉంటారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పుష్పం ఎంత కాలం ఉంటుందండి? ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలం మాత్రమే. గడ్డి ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలమే. బైబిల్ సెలవిస్తా ఉంది, సృష్టికర్తను ఆరాధించేవారు, ఆరాధన చేయని వారు, దేవుని గణపరచిన వారు, దేవుని మహిమపరచిన వారు, విశ్రాంతి దినమును ఆచరించిన వారు అవివేకులు అని బైబిల్ సెలవిస్తా ఉంది. అవివేకులకు, పశుప్రాయులకు, 6వ వచనం, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు, నిత్య నాశనమునందుటకే కదా. దేవుని పనితో పని లేదు వాళ్ళకి, క్రియేషన్తో పని లేదు. ఈ సృష్టిని అనుభవించడమే నేర్చుకున్నారు, కానీ ఈ సృష్టిలో 7 దినములు పని చేయడం నేర్చుకున్నారు, కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను ఆరాధించలేనటువంటి స్థితిలో నా ప్రియమైనటువంటి సోదరి సోదరు నీవు ఉన్నావు. హీ ఈస్ గాడ్ ఫర్ ఎవ్రీబడి, ఎవ్రీవన్. దేవుడు సర్వలోకమునకు ఆయన సృష్టికర్త అయ్యున్నాడని బైబిల్ సెలవిస్తా ఉంది. యెహోవా అందరికీ ఉపకారి. నువ్వు ఆరాధించినా, ఆరాధించకపోయినా, స్తుతించకపోయినా ఆయన చేతి కార్యములను నీవు చూచి, తిలకించి, ఆనందించి, ఆస్వాదించి నీ జీవితంలో ఆయన నీవు లేకపోవడం వల్ల నీ జీవితంలో నీవు పశుప్రాయువు అని బైబిల్ సెలవిస్తా ఉంది. దేవుని ఆరాధన చేయాలి. ఈ 92వ కీర్తన విశ్రాంతి దినమునకు చెందినటువంటి కీర్తన. యు హ్యావ్ టు యూజ్ 6 days. 7th day you should come to the presence of God. దేవుని యొక్క సన్నిధికి నీవు 7వ దినమున రావాలి.
నీ విశ్రాంతి తీసుకోవాలి. దేవుడు కూడా ఈ లోకమును సృష్టించాడు, క్రియేషన్ చేశాడు. చేసి 6 దినములు కష్టపడి 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. దేవునికి విశ్రాంతి ఉంది, కానీ మనుషులకి ఏం లేదండి, విశ్రాంతి లేదు. వారి కడుపే వారికి దేవుడు. నా ప్రియమైనటువంటి దైవజనమా, బైబిల్ సెలవిస్తుంది 92వ కీర్తన 5వ వచనంలో చూస్తూ ఉన్నాం. బి పార్ట్లో, యెహోవా నీ కార్యములు ఎంత గొప్పవి. ఇట్స్ ఎ గ్రేట్ క్రియేషన్, ఇట్స్ గ్రేట్ వర్క్. నీ పని చాలా గొప్పది. ఆయన యొక్క చేతి కార్యములను బట్టి దేవుని స్తుతించాలి అనేటువంటి వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా 92వ కీర్తన మనం ధ్యానం చేసిన ప్రకారము మొట్టమొదటిసారిగా మనం ధ్యానం చేసింది దేవుని స్తుతించుట మంచిది. 1 నుంచి 3 వచనాలు ధ్యానం చేశాం. రెండవదిగా దేవుని పిల్లలు దేవుని మందిరంలో దేవదారు వృక్షము వలె వారు వర్ధిల్లాలి అని ప్రోత్సాహకరమైనటువంటి బలమైనటువంటి మాటలను 12, 13 వచనాల్లో చూసాం. మూడవదిగా భక్తిహీనులు గడ్డి వలె వారు చిగురిస్తారని, పుష్పాల వలె పుష్పిస్తారని, అవి ఎక్కువ కాలము అవి ఉండవని మనం ఎరుగుదాము. అదేవిధంగా భక్తిహీనులు కలిగేటువంటి భయంకరమైనటువంటి వేదనను, నిత్య నాశనము నొందుటికే కదా భక్తిహీనులు ఈ విధంగా ప్రజ్వలిల్లుతారు అని ఈ లోకంలో దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా చక్కటి సందేశాన్ని ప్రభు వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేశాం. అందును బట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైనాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవాని కొందనాలు ఈ సమయంలో 92వ కీర్తన బట్టి చక్కటి 3 మాటలు మేము ధ్యానం చేశాం. ఎందరైతే బిడ్డలు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారి జీవితాల్లో నీ గొప్ప కార్యమును దేవదారు వృక్షం వలె ప్రతి ఒక్కరు కూడా ఎదగటానికి నీలో అంతకట్టబడి నీ మందిరంలో వర్ధిల్లేటువంటి భాగ్యమును ప్రసాదించమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.